నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా అరెస్టు చేసి బేడీలు వేసి భారత్కు విమానంలో వెనక్కు తిప్పి పంపిస్తోంది. ఇది చాలా అవమానకరం అంటూ మోడీ ద్వేషులు, వామపక్షవాదులు ట్రంప్ మీద, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అసలు వాళ్ళ వాదన ఏమిటంటే, ఇది దేశానికి చాలా అవమానకరం. వాళ్లకు బేడీలు వేసి పంపిస్తారా? ఇన్నాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వెనక్కి పంపించడం ఏంటి? మోడీకి ట్రంప్కి మధ్య సంబంధాలు బాగున్నాయి కదా, మోడీ ట్రంప్కి చెప్పి వాళ్ళను మన దేశం తిప్పి పంపకుండా ఆపలేడా? ట్రంప్ ఇలా భారతీయులను వెనక్కి పంపిస్తామంటే మోడీ అడ్డు చెప్పకుండా ట్రంప్కి దాసోహం అన్నాడని వీళ్ళ విద్వేషపూరిత మాటలు. సరే, ఒకసారి విశ్లేషిద్దాం. దేశం అంటే ఒక రైల్వే ప్లాట్ఫామ్ కాదు. ఎవడు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి నచ్చినంతసేపు ఉండి వెళ్ళిపోవడానికి. ఆ దేశ సంపద ఆ దేశ ప్రజలకు ముందుగా చెందుతుంది. లేదా ఆ దేశంలోకి ఎవరైనా అధికారికంగా ప్రవేశిస్తే ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే అక్కడ వారితో కలిసి ఆ దేశ సంపద అనుభవించాలి. ఒకసారి ఒక దేశంలోకి అనధికారికంగా ఎవరైనా ప్రవేశించారు అంటే వారు ఆ దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు శిక్షార్హులు. వారిని ఎలా శిక్షించాలి లేదా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆ దేశం ఇష్టం. అలాగే ఆ దేశంలో ప్రవేశించడానికి అధికారికంగా అనుమతి తీసుకొని కాలపరిమితి దాటి అనధికారికంగా అక్కడే ఉండిపోయిన వారు కూడా అక్రమ వలసదారులే. కావాలంటే వారికి జీవితకాల శిక్ష విధించి వాళ్ళ జైళ్ళలో పడేయచ్చు, లేదా బలవంతంగా ఆ దేశ బార్డర్స్ దాటించి బయట నో మ్యాన్స్ ల్యాండ్ మీద వదిలేసి వారిని వదిలించుకోవచ్చు. అలాగే ఒకడు తెలిసి కావాలని నేరం చేసిన వాడు ఆ నేరానికి పడే శిక్షకు సిద్ధపడాలి. కాస్త మానవ హక్కుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే అక్రమంగా దేశంలోకి వచ్చిన వారిని గుర్తించి తాత్కాలికంగా జైళ్లలో పెట్టి ఆ అక్రమ వలసదారుల దేశాలను సంప్రదించి ఆ దేశాలతో చర్చలు జరిపి వారి దేశస్థులను వారు వెనక్కి తీసుకునేటట్లు ఒప్పించి వారిని ఆయా దేశాలకు పంపిస్తాయి. ఒకవేళ ఆయా దేశాలు వాళ్ళ దేశస్థులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తే అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి పోతారు? అయితే అక్రమంగా దూరిన దేశాల్లో జైళ్లలో జీవితాంతం మగ్గడం, లేదా మరో దేశంలోకి మళ్ళీ అక్రమంగా ప్రవేశించడం. కానీ అమెరికా చేస్తోంది ఏంటి? మీ దేశాల పౌరులు మా దేశంలోకి అక్రమంగా చొరబడి నివాసం ఉంటున్నారు, వారిని మీ దేశాలకు వెనక్కి పంపేస్తున్నాం, తీసుకోండి అని అధికారికంగా తెలియజేశారు. ఇప్పుడు తమ దేశ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేయవలసిన పని ఏంటి? తమ నిజమైన దేశ పౌరులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకుని రక్షణ కల్పించడం కనీస బాధ్యత. వారు ఇక్కడ దేశానికి చెప్పకుండా అంటే అనధికారికంగా బోర్డర్ దాటి బయటకు వెళ్ళడం ఇక్కడ చట్టాల ప్రకారం నేరం. కానీ వారు బయటకు పారిపోయినా ఈ దేశ పౌరులే కాబట్టి వారిని రక్షించి మళ్ళీ వాళ్ళను వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకే అమెరికా మీ దేశ పౌరుల్ని వెనక్కి పంపిస్తున్నాం, తీసుకోండి అని చెప్తే వారు నిజంగా మా దేశ పౌరులే గనక అయితే మేము ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని అమెరికాకు చెప్పి అధికారికంగా మళ్ళీ ఆ అక్రమ వలసదారులకు మన దేశం తలుపులు తెరిచింది. అంతేకాని మాకు వాళ్ళతో సంబంధం లేదు అని వాళ్ళని గాల్లో వదిలేయలేదు. చైనా దేశం కూడా తమ దేశ పౌరులను ఇలాగే స్వీకరించడానికి సిద్ధమని అమెరికాకు తెలియజేసింది. సుమారు 38,000 మంది చైనీయులను అమెరికా వెనక్కి తిప్పి పంపించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది తమ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేసే పని. ఇక భారతీయ అక్రమ వలసదారులను మీ దేశానికి వెనక్కి పంపిస్తున్నామంటే మోడీ అభ్యంతరం చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నాడు అని కొందరి వాదన. ఈ అక్రమ వలసదారుల సమస్యతో మన దేశం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది. దేశ రాజకీయ పార్టీలు కొన్ని తమ స్వార్థం కోసం ఈ అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ అలా వచ్చిన వారికి ఈ దేశ ప్రజలతో సమానంగా అన్ని హక్కులు కల్పిస్తూ ఈ దేశ అసలు ప్రజల జీవన ప్రమాణాలను పరోక్షంగా అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమ వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు వెనక్కి పంపించడానికి ప్రభుత్వానికి ఇతర రాజకీయ పార్టీల మద్దతు, కఠిన చట్టాలు, న్యాయస్థానాలు మద్దతు, బాధ్యత గల ప్రజల సహకారం కావాలి. ఇవన్నీ ఉంటే కానీ అక్రమ వలసదారులను ఆయా దేశాలకు వెనక్కు పంపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర భారం తగ్గించలేం.
ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా మీ దేశ అక్రమ వలసదారులను మీరు వెనక్కి తీసుకోండి అంటే, కాదు మాకు సంబంధం లేదు అని చెప్తే, రేపు భారత ప్రభుత్వం మయన్మార్ని కానీ బంగ్లాదేశ్ని కానీ మీ దేశస్తులు అక్రమంగా మా దేశంలో జొరబడి నివసిస్తున్నారు, వారిని మీ దేశం వెనక్కి పంపిస్తున్నాం స్వీకరించండి అని ఏ ముఖం పెట్టుకొని అడగగలదు? అందుకే ట్రంప్ అడగగానే మోడీ ఒప్పుకున్నాడు. మన దేశంలోకి అక్రమంగా భారీ సంఖ్యలో చొరబడిన రోహింగ్యాలను కానీ బంగ్లాదేశీలను కానీ రాబోయే రోజుల్లో ఆ దేశాలకు వెనక్కి తిప్పి పంపడానికి నిర్ణయిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారత్పై మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఒత్తిడి తెస్తాయి. అటువంటప్పుడు అమెరికా వంటి పెద్ద దేశాల నైతిక మద్దతు మన దేశానికి అవసరం పడుతుంది. అందుకే ట్రంప్ చెప్పినట్లు భారతీయులను వెనక్కి తీసుకొని ఈ దేశ పౌరులు ఎక్కడ ఉన్నా భారత ప్రభుత్వం అండగా ఉంటుంది అనే సందేశం ఇచ్చాడు మోడీ. ఈ స్క్రిప్ట్ రాసిన వారు చెడా శాస్త్రి గారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.